అందరికీ నమస్తే. ఇక ప్రజాప్రతినిధులు అంటే రాజకీయ నాయకులు ఓ హోటల్‌కి వెళ్లి టీ తాగినా, టిఫిన్ చేసినా దాన్ని పెద్ద హైలైట్ చేసి చూపిస్తా ఉంటారు. సోషల్ మీడియా మొత్తం. తెల్లారితే దినపత్రికలలో కూడా దాన్నే రాసుకొని చూపిస్తా ఉంటారు. అది వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, ఆళ్ళ పార్టీకి ఫెచ్చింగ్ అవ్వడం కోసం, ఆళ్ళు ప్రజల దగ్గర నుంచి ఓట్లు వేయించుకునే దానికి, రాబోయేటటువంటి ఎన్నికలల్లా ఆళ్ళు గెలవడం కోసం ఈ జిమ్మిక్కులన్నీ రాజకీయ నాయకులు చేస్తా ఉంటారు. ఇక ఆళ్ళ పాటలు మామూలుగా కాదు ఇక. కానీ ఇక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ మనకు కనబడతా ఉన్నారు. చాలా భిన్నంగా ప్రజలకి అత్యంత చేరువైతూ ప్రధానంగా తాను చేస్తున్నటువంటి జిల్లాలో విద్య, వైద్యానికి ప్రధానమైనటువంటి ప్రాధాన్యతనిస్తున్నారు ఒక కలెక్టర్ సార్. మనకి స్క్రీన్ మీద కనపడతా ఉన్నారు. ఖమ్మం కలెక్టర్ ముజామిల్ ఖాన్ గారు. సార్ ఇప్పుడు మీరు జనాలకి కావాలి సార్ అంటూ సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా కలెక్టర్ గారి గురించి వెళ్ళి ప్రజలు అభినందిస్తూ మీలాంటి కలెక్టర్ ఉండాలి సార్, అలాంటప్పుడే ప్రజలకి లబ్ధి చేకూరుతుంది, మంచి చేకూరుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి ముజామిల్ ఖాన్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది, ఓ పార్టీ అధికారంలో ఉంది, ఆ ప్రభుత్వానికి మంచి పేరు రావాలి అని అంటే జిల్లా కలెక్టర్ ఎంతో కీలకమైనటువంటి అంశం. జిల్లా కలెక్టర్ పర్ఫెక్ట్ గా ఉండి క్షేత్ర స్థాయిలో ఒక కుగ్రామమైనటువంటి చిన్న గ్రామానికి కూడా ప్రభుత్వ పథకాలు కానీ ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతిదీ ఏదైనా అందాలి అని అంటే కలెక్టర్ పర్ఫెక్ట్ గా ఉంటే ఆ గ్రామ స్థాయి వరకు కూడా ఆ జిల్లా మొత్తం ఇటు సంక్షేమంలో కానీ అటు అభివృద్ధిలో కానీ ముందుకెళ్తా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్నటువంటి ముజామిల్ ఖాన్ గారు ప్రతి ఒక్కరికి రీసెంట్ గానే మనం చూసాం. ఒక దివ్యాంగురాలికి ఒక చిన్న పల్లీలు అమ్ముకొని చిన్న తోపుడు బండి పెట్టుకొని అమ్ముతున్నటువంటి డైరెక్ట్ గా ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడి, అమ్మ నీకు లోన్ ఇప్పిస్తాం, నీ వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని కొంచెం పెద్దగా పెట్టుకో అని చెప్పి ఆ రోజు మనసు సాటుకున్నటువంటి సారు ఇగో ఇవాళ డైరెక్ట్ గా తానే ఒక హాస్టల్ వార్డెన్లా, ఓ టీచర్లా నేలపై కూర్చొని విద్యార్థులతో కలిసి ఇగో జీవితంలో చదువు ఎంతో ప్రాముఖ్యమైనది, సమాజంలో మనకు ఒక గుర్తింపు తెలుస్తుంది అని చెప్పి చిన్న చిన్న ఉద్యోగాలు కాదు, ఒక పెద్ద స్థాయి ఉద్యోగంలో మీరంతా ఉండాలి, వస్తువులు ఎలా ఉన్నాయి, ఫుడ్ ఎలా ఉంది అని చెప్పి ప్రతిదీ కూడా విద్యార్థులతో తానే కూర్చొని ఒక కుటుంబ సభ్యుల్లా, ఓ అన్నలాగా, ఓ కుటుంబ సభ్యులాగా కూర్చొని వాళ్ళకి జాగ్రత్తలు చెప్తున్నాడు సార్. ఒకసారి చూద్దాం ఆ వీడియో. నిన్న విద్యార్థులతో సార్ మాట్లాడినటువంటి వీడియో కూడా ఒకసారి మనం చూద్దాం. కానీ శ్రమ చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నా మర్చిపోకండి. సమాజానికి చేస్తాను రోజు రోజు మనసును గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నువ్వు పని అయితే ఇప్పుడు కింద పడితే ఏం చేయాలి? అలా చేసిన వాడిని ఏమన్నా నమ్మగలగదు. స్టాప్ చెప్పండి. కొన్ని మంది వచ్చి నువ్వు అమ్మాయిని అవ్వదు, నువ్వు సేఫ్ ఉద్యోగం తీసుకో, నువ్వు ఇక్కడ బ్యాంక్ ఉద్యోగం రాయదు, చిన్న ఉద్యోగం తీసుకో, కిరాణా ముందు పెట్టుకో, పెళ్లి చేసుకో, నీకు పెద్ద పనులు లేదు, నీతో ఎలా అవుతుంది, సిటీ వాళ్ళకే ఉద్యోగాలు, ఇంగ్లీష్ మాట్లాడడం రాదు నీకు, ఇవన్నీ మాట్లాడే వాళ్ళు మనం ఏం చెప్తాం? నీ జీవితం నువ్వు చూసుకోరా, నా జీవితం నేను చూసుకుంటాం చెప్తా కదా, చేస్తా కదా. ప్రిన్సిపల్ గారు అన్న ముందు నుంచి మీరు అడ్డగా ఉన్నారా? 10 సార్లు ఎంత మోటివేషన్ గా చెప్తున్నారంటే సారు, ఎక్కడో సిటీ వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి, ఆ తర్వాత ఇంగ్లీష్ రానోళ్ళని డిక్రీజ్ అంటే వాళ్ళని వెనక్కి నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. రకరకాలుగా కొంతమంది చెప్తారు కానీ అవేవి మీరు నమ్మకండి. ఇంగ్లీష్ రాకపోతే నేర్చుకుందాం, ఉద్యోగాలు వస్తాయి, కష్టపడదాం. కొంతమంది ఉద్యోగాలు రావు, చదువుకుంటే మంచి ఉద్యోగాలు రావు అని చెప్పి చెప్తా ఉంటారు. అవేవి కూడా మనం పట్టించుకోవద్దు అని చెప్పి చెప్తున్నారు. చెప్పుకుంటాడు అమ్మాయిలు రాలేకపోయా, రావాల్సిన మీరు కంప్యూటర్ పెట్టింది మీ అన్న, ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఇవన్నీ సౌకర్యాలు ఇచ్చింది మీ అన్న. నిజంగా వాళ్ళు ఉన్నాడు మీతో ఇక్కడ ఒకటి కనపడతా ఉంది మనకి కలెక్టర్ గారి దగ్గర. మెయిన్ మనం గ్రహించాల్సింది ఏంటంటే కలెక్టర్ స్థాయి జిల్లా మొత్తానికి బాసు,
మీకు అన్ని చేసేస్తున్నాం, అన్ని నేను ముందుండే చూసుకుంటున్నా అని చెప్పేసి అనడం కాకుండా పక్కనే ఉన్నటువంటి హాస్టల్కి సంబంధించినటువంటి మరి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో ఇంకో ఆయన మీకోసం చేసిండు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆయన మీకోసం చేసిండు, ఆయన వల్లే అయిందని చెప్పేసి ఇక తెలుసు కదా. ఇక కొందరైతే మొత్తం ఇక ఏమి చేయకపోయినా కూడా మొత్తం నేనే చేసేసినట్టు చెప్పుకుంటా ఉంటారు. ఎంత గొప్ప మనసు అక్కడ కనపడతా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. ఇదంతా కూడా కలెక్టర్ స్థాయిలో ఉన్న సిబ్బంది చిన్న ఉద్యోగస్తుడైనా కూడా ఆ ఉద్యోగస్తుని ప్రోత్సహించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మొక్క నాటినప్పుడే దానికి నీళ్ళు ఎరిగిస్తే ఎదుగుతుంది. వయసు గడిచిన తర్వాత అది సహజంగా చెట్టు అయిన తర్వాత ఎంత వేసినా ఎదగదు. మీ వయసు అలాంటిది. ఇప్పుడే మీరు చూసుకోవాల్సింది కొంచెం ఎక్సర్సైజ్, కొంచెం ఫుడ్, అది కూడా ఇంపార్టెంట్. చదువుతో సహా మేనేజ్ చేసుకోండి. ఇంకే కావాలి మనకి ఇక్కడ ఎనీ రిక్వైర్మెంట్ అంత బాగానే ఉన్నారు. చెప్పకపోయినా మీ ప్రిన్సిపల్ గారు చెప్పండి, అది చూసి అందించాల్సిన అందిస్తాం. ఓకే, మీరు మాకు ఇచ్చే మాట ఏంటి? అద్భుతంగా చదువుతారు, చిన్న ఆలోచన వద్దు, చిన్న ఆశలు వద్దు, అన్నిటికన్నా పెద్ద పోస్ట్, అన్నిటికన్నా పెద్ద ఉద్యోగం ఏం చేయగలరు. అదే మీ టార్గెట్, అదే మీ టార్గెట్. సరేనా? అన్ని తర్వాత మాటిస్తున్నారు, వచ్చి 10 మందిని అవుతుందని మాటించారు. గుర్తుపెట్టుకుంటారు కదా. సరేనా? మీరు ఇప్పుడు చిన్న మొక్కగా ఉన్నారు, ఇప్పటి నుంచే పర్ఫెక్ట్ గా ఉంటే ఒక మంచి జీవితం మీకు దొరుకుతుంది. నాకు మాట ఇవ్వండి, చిన్న చిన్న ఉద్యోగాలు కాదు పెద్ద స్థాయిలో ఉంటామని చెప్పి మీరు నాకు మాట ఇవ్వండి అని చెప్పి నేరుగా నేలపై కూర్చొని మాట్లాడుతున్నారు ఒక ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్ గారు. ఇగో ఇలా ఉండాలి. ఇది ఒక్కటే కాదు, ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాను క్షేత్ర స్థాయిలో వెళ్ళి రైతుల దగ్గరికి నేరుగా ఆ కళ్ళంలోకి ఆ పొలంలోకే పోయి మీకు ఎట్లా పంట వస్తూ ఉన్నది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత వస్తుంది, విత్తనాలు ఎట్లా దొరుకుతున్నాయి, ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి అని చెప్పినటువంటి సందర్భాలు కూడా కలెక్టర్ గారు ఎన్నో చూసినాం. ఎన్నో సందర్భాలు. ప్రభుత్వ ఆసుపత్రి, ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని మొత్తం మార్చేశారు. అక్కడ పేద ప్రజలకి ఎట్లా వైద్యం అందాలి అనేటటువంటి ప్రతి విషయం మీద కూడా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని ప్రక్షాళన చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి అలా నెంబర్ 1గా నడుస్తుంది. ప్రధానంగా జిల్లా మొత్తం మీద, జిల్లా మొత్తంలో రైతులకి, పేద విద్యార్థులకి ఇక విద్యా వైద్యం రైతులు ఇవే ప్రధానంగా ముందుకెళ్తా ఉన్నారు. ప్రతి విషయంలో కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఇలా ఉండాలి సార్, కలెక్టర్ సార్ అంటే ఇలా ఉండాలి. ఇక మనం అంటలేం కానీ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగం, ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగం ఉందన్నా కూడా ఇక వాళ్ళ అది లెవెల్ వేరే ఉంటుంది. ఆ లెవెల్ వేరే ఉంటుంది, ఆ కథ వేరే ఉంటుంది, ఆ ముచ్చట వేరే ఉంటుంది. ఇక గర్వం కొంతమంది తలకెక్కి కొంతమంది చేస్తూ ఉంటారు. కానీ ఇగో ఈ కలెక్టర్ సార్ను చూసి నేర్చుకోవాలి. కలెక్టర్ సార్ను చూసి ఎంతో మందికి ఆదర్శంగా ఇలా ఖమ్మం కలెక్టర్ ముజామిల్ ఖాన్ గారు కనబడతా ఉన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేటటువంటి ప్రయత్నం. ఎంతో మంది ఆఫీసర్ల వల్ల లంచాలు తీసుకొని లేకపోతే చెడ్డ పేరు రావట్లేదా ప్రభుత్వానికి? ఎంతమంది ఇలా అవినీతికి దొరుకుతలేరు? అవినీతి నిరోధక చట్టానికి, ఏసీబీకి ఎంతమంది దొరుకుతలేరు? ఎంతమంది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చినటువంటి ప్రయత్నం చేస్తలేరు? కానీ ఇలా జిల్లా మొత్తాన్ని కూడా అటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని, రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలాగా ఇలా నేరుగా తానే వెళ్ళి ప్రతి ఒక్క విషయంలో కూడా ఎక్కడ సమస్య ఉన్నా కూడా ఎవరైనా అధికారులు తప్పిదం చేస్తే ఇగో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా సార్ ముందే ఉంటాడు. సార్ ముందే ఉంటా ఉన్నారు. ఎంత నెంబర్ 1గా జిల్లాని నడిపించడం అంటే మామూలు విషయం కాదు. అడ్మినిస్ట్రేషన్ చేయాలి, నడిపించాలంటే మామూలు విషయం కాదు. ప్రతిదీ కూడా బ్యాలెన్సింగ్ చేసుకుంటా ప్రతి విషయాన్ని కూడా ప్రధానంగా జిల్లాలో మళ్ళొకసారి చెప్తా ఉన్నాం. అటు విద్యని, ఇటు వైద్యాన్ని, ప్రభుత్వ పథకాలని, సంక్షేమాన్ని బ్యాలెన్స్డ్గా తీసుకెళ్తున్నటువంటి కలెక్టర్ గారిని ఈ సందర్భంగా మనం అభినందిస్తా ఉన్నాం. సార్ ఇలాగే మీరు వెళ్ళాలి. ప్రజలంతా కూడా సోషల్ మీడియాలో సార్ మీరు మాకు కావాలి అని అంటున్నారు. ఇప్పుడు జనాలకి మీరు కావాలి సార్. ఇక రాజకీయ నాయకుల ముచ్చట్లయితే వాళ్ళు ఉత్తగా ఒక చిన్న ఏదైనా చేసినా కూడా ఇక్కడ పేపర్ తీసి ఆడేసినా కూడా ఫ్రంట్ పేజీలో వేయించుకునేటటువంటి రోజులు. కానీ ఒక జిల్లా కలెక్టర్గా పనిచేస్తూ జిల్లా ప్రజల మన్ననలు పొందుతున్నటువంటి కలెక్టర్ ముజామిల్ ఖాన్ గాని మనం చూస్తా ఉన్నాం. సోషల్ మీడియా మొత్తం కూడా సార్ ఇలాంటి కలెక్టర్ గారు మాకు కావాలి సార్, ఇప్పుడు జనాలకి మీరు అవసరం సార్, జిల్లాలలో సమస్యలు ఉన్నాయి సార్, మీలాంటి కలెక్టర్ గారు మా జిల్లాలో ఉండాలి సార్ అని చెప్పి సోషల్ మీడియాలో ప్రజలు ముజామిల్ ఖాన్ గారి గురించి పోస్టులు పెడతా ఉన్నారు.
సో ఇలాంటి కలెక్టర్ గారు ఉండడం మనం ఎంతో కూడా అభినందిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ముజామిల్ ఖాన్ గారిని అభినందిస్తూ ఇంకా ఎన్నో ప్రజలకి చేరువయ్యేటటువంటి విషయాలలో కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి మనం కోరుతా ఉన్నాం.